బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు రెబల్స్ ఎఫెక్ట్ తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు రెబల్స్ ని నామినేషన్ ని విత్డ్రా చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ ఉపసంహరణ గడువు విధించారు. స్క్రూటీనీ తర్వాత పరిలో 2898 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా గజ్వేల్ పరిలో 86 మంది అభ్యర్థులు ఉండగా అత్యల్పంగా నారాయణపేటలో 7 అభ్యర్థులు ఉన్నారు. కామారెడ్డిలో 58, పెడ్చుల్లో 67, ఎల్బీ నగర్లో 57, ముడుగోడులో 50, అదేవిధంగా కొడంగల్లో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు రెబల్స్ ఎఫెక్ట్ తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు రెబల్స్ ని నామినేషన్ విత్డ్రా చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు. స్క్రూటీనీ తర్వాత పరిలో 2898 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టానికి మరో 3 గంటల్లో తెరపడనుంది. ముఖ్యంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో తుది గడువు తీరనుంది. అయితే ఈ 3 గంటల్లో ఇప్పటికే చాలా మంది కూడా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెబల్స్ గా ఎవరైతే బరిలోకి దిగారో, అదేవిధంగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడం జరిగిందో వాళ్ళందరినీ కూడా బుజ్జగింపులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే బుజ్జగింపుల పర్వం గత 2-3 రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉంది. ఎందుకంటే భారీగా ఓటు చీలడం వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళతోటి మంతనాలు కూడా జరపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా బుజ్జగించారు. ఇప్పటికే కొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా బుజ్జగింపు చేస్తా ఉన్నారు. వాళ్ళు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కొన్ని హామీలు కూడా ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా కసరత్తును తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా సమీక్షిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తుది ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 3,26,00,000 పైచిలకు ఓటర్లు ఉన్నారని చెప్పేసి కూడా కొత్త జాబితా ప్రకారము ఇప్పటికే ఓటర్ లిస్ట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 4,798 మంది నామినేషన్లు దరఖాస్తు వేయడం జరిగింది. అయితే మొన్న 13వ తారీఖు జరిగినటువంటి స్క్రూటినీలో 608 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాలను ఎన్నికల సంఘం తిరస్కరించడం జరిగింది. ఏవైతే ఫార్మేట్ ప్రకారం సరిగా లేవో, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో అవన్నిటిని కూడా ఎన్నికల సంఘం వాళ్ళను తిరస్కరించడం జరిగింది. ఇక అభ్యర్థులు ప్రస్తుతము 2,898 మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఇందులో నుంచి కూడా ప్రధానంగా ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డి, గజ్వేల్లలో ఎక్కువగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గజ్వేల్లో దాదాపు 84 మంది కూడా ఆ పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బుజ్జగింపుల పర్వం కూడా పూర్తయింది. మరికొద్ది సేపట్లో భారీగానే చాలా మంది నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క విత్డ్రాస్ అనేటి ఉపసంహరణలు కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే మనకంతున్న సమాచారం ప్రకారము తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు ముఖ్యంగా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఈ ఓట్లు చీలకుండా కూడా జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా బరిలో ఇట్లాంటి రెబల్స్ గానీ, అదేవిధంగా ఇండిపెండెంట్స్ గానీ అభ్యర్థులు ఉండడం వల్ల ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ యొక్క రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇండిపెండెంట్స్ కావచ్చు, కొంతమంది మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో ఈ గడువు కూడా మిగిలింది కాబట్టి వాళ్ళు కూడా ఉపసంహరించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది వరుణ్. అదేవిధంగా తెలంగాణతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే మిజోరాంలో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఛత్తీస్గఢ్ లో ఒక విడత అంటే తొలి విడత ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక ముఖ్యంగా ప్రధాన పార్టీలు, ప్రధాన జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని కూడా మరొక అంటే ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి వచ్చి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా రాష్ట్రంలోనే ఉంచి ప్రచారం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఆ ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తా ఉన్నాయి. ప్రతిరోజు 2-3 బహిరంగ సభలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రచారంలో దూసుకు వెళ్తా ఉన్నారు, సుడిగాలు పర్యటన చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే
ప్రస్తుతం ఈ రోజు జరగనున్నటువంటి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మరో 3 గంటల్లో దానికైతే తెరపడనుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.